నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కాళ్ళ నొప్పులు అంటారు, కీళ్ళ నొప్పులు అంటారు. కొంతమంది యువకులు పుట్టుకతోని ముసలివాళ్ళు అని చెప్పినట్టుగా మన యువత మొత్తం ఎక్కడికక్కడ బాడీ పెయిన్స్ అండి, మేము పనులు చేసుకోలేకపోతున్నాము, అలసటగా అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఆఫ్టర్ కరోనా ఇంకా పరిస్థితి కొంచెం మారింది అనే చెప్పుకోవచ్చు. మరి ఆయుర్వేదంలో ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్‌తో మనం మన ఆరోగ్యాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు ఈ విషయాలన్నిటికీ కూడా ఒక క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, కరోనా తర్వాత చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళలో అందరిలో కూడా హెల్త్ ఇష్యూస్ చాలా మారిపోయాయి. బాడీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. 20స్‌లో ఉన్న వాళ్ళు కూడా నేను పని చేయలేకపోతున్నాను గానీ, లేకపోతే కాస్త దూరం నడిస్తే అలసటగా ఉంటుంది గానీ, ఇవన్నీ చెప్తుంటున్నారు. కాళ్ళ నొప్పులని కూడా అంటుంటున్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంటున్నారు, 50, 60 ఏళ్ళొచ్చాయి మాకే రావట్లేదు, ఇప్పుడెందుకు మీకు అలా ఫీల్ అవుతున్నారని చెప్పి. మరి ఆయుర్వేదంలో ఈ కీళ్ళ నొప్పులకు కానీ, మనం బాగా యాక్టివ్‌గా ఉండడానికి కానీ ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిదంటారు? చాలా చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు ఈ విషయం ప్రస్తావించేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఓకే. పూర్వకాలము పిల్లలు పెద్దవాళ్ళని చూసుకునేవాడు జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం. ఈ రోజుల్లో ఆధునిక కృత్రిమ నాగరికత ప్రభావం చేత పెద్దోళ్ళు పిల్లల్ని చూసుకోవాల్సిన రివర్స్ అయిపోయిందమ్మా. సో పెద్దోళ్ళు ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ రోజుల్లో 25, 30 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి నీరసము, నిస్త్రణ, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి అంతా ఉల్టా అయిపోయిందమ్మా. సో పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దలు చూసుకోవాల్సిన పరిస్థితులు ఎదురైపోయాయి. సో పూర్వకాలం అయితే ఏదో పెద్దల్ని ఇంట్లో కూర్చోబెట్టేసి పిల్లలు చేసేవాళ్ళు సపర్యలని. ఇప్పుడంతా వాళ్ళే మళ్ళీ పిల్లలు చేయాల్సి వచ్చింది. సో దీనికి రకరకాల 1,00,000 కారణాలు. సో ఏది ఏమైనప్పటికీ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయమ్మా నేచురల్ గా. సో మనం కొన్ని వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. చాలా చాలా టాప్ టిప్స్, ఎక్స్పీరియన్స్ టిప్స్, అనుభవపూర్వకమైన యోగాలు చెప్పడం జరిగింది. ఫార్ములాస్, సింపుల్ రెమెడీస్. అది వాడేసి కూడా చాలా మంది మంచి రిజల్ట్ పొందేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. చాలా చాలా మంచి టిప్స్ అండి అని చెప్పేసి. అలాంటి టిప్పే మరొకటి చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు 4 అమ్మా. పుదీనా ఆకు పొడి కావాలమ్మా. ఫస్ట్ పుదీనా డ్రై రోస్ట్ చేసుకోవాలా లేకపోతే ఎండబెట్టాలమ్మా. పుదీనా సంవత్సరం అంతా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. పుదీనా ఎప్పుడైనా దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ చాలా ఈజీగా పెరుగుతుంది. ఇళ్ళనే పెంచుతున్నారు ఈ మధ్య కాలంలో. సో పుదీనా ఆకు తెచ్చేసి బాగా కడిగేసేసి తుడిచేసి బాగా ఎండబెట్టేసేయాలమ్మా. ఎండబెట్టిన తర్వాత మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఒక 25 గ్రామ్స్ పుదీనా ఆకు పౌడర్ తీసుకోవాలి. అదే విధంగా నల్ల జీలకర్ర పొడి అమ్మా. నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి, ఇది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది నల్ల జీలకర్ర. వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 25 గ్రామ్స్ ఈ యొక్క నల్ల జీలకర్ర పొడి తీసుకోవాలి. శొంఠి పొడి అమ్మా, డ్రై జింజర్ శొంఠి పొడి కూడా మనకు మార్కెట్ దొరుకుతుంది. అదొక 25 గ్రామ్స్ తీసుకోవాలి. మిరియాల పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. పుదీనా పొడి, నల్ల జీలకర్ర పొడి, శొంఠి పొడి ఒక్కొక్కటి 25 గ్రాములు. మిరియాల పొడి మాత్రం 10 గ్రాములు తీసుకోవాలి. ఘాటుగా ఉంటుంది అందుకు ఎగ్జాక్ట్లీ రివర్స్ వేసుకోకండి, చాలా బాధపడతారు తర్వాత, అవస్థపడతారు, మంట తీసుకుంటుంది. అవును. అందుకే కొద్దిగా వేసుకోవాలి మిరియాల పొడి. అంతా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి హెర్బల్ మెడిసిన్ రెడీ అయిపోతుందమ్మా. సో ఈ విధంగా అన్ని కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, రాత్రి ఆహారానికి హాఫ్ అన్ అవర్ ముందు, సో ఒక 2 గ్రామ్స్ పౌడర్, అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువ, కొంచెం చిటికెడు అంటారు కదా, 2 చిటికెళ్ళు. స్పూన్ ఉంది కదమ్మా, చిన్న స్పూన్, టీ స్పూన్ లో హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ. దాదాపు 6 చిటికెలు 7 చిటికెలు వస్తుంది ఇంచెస్. సో ఆ పౌడర్ తీసేసుకొని వాటర్ లోనే కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త తేనెతో రంగరించేది తీసుకోవచ్చు, కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు, ఎవరికి ఎలా వీలైతే అలాగమ్మా. సో అలా తీసుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు చిన్నపిల్లలకు రాని, మధ్య వయసుల వాళ్ళకు రాని, పెద్దవాళ్ళకు రాని, మరి షుగర్ వల్ల మోకాళ్ళ నొప్పులు రానివ్వండి, వెయిట్ వల్ల మోకాళ్ళ నొప్పులు రానివ్వండి, ఇతర సమస్యల వల్ల మోకాళ్ళ నొప్పులు రానివ్వండి, కారణం ఏదైనప్పటికీ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, రసాయన అంశాలు ప్రకృతి మాత ఈ యొక్క 4 ద్రవ్యాలను నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ యొక్క ఔషధాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఎందుకంటే ఎక్కువ రోజు నిల్వ ఉంచడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలి. ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు, అంతే. ఇది ఎప్పుడు అయిపోతే ఎప్పుడమ్మా. సో ఒకేసారి నాకు పని ఉందని, నాకు టైం లేదని, నాకు వసతులు లేవని చెప్పేసి ఒకటేసారి 5 నెలల సరుకు, 6 నెలల సరుకు, సంవత్సరం సరుకు ప్రిపేర్ చేసుకుంటే పని చేయదమ్మా. సో నేను చెప్పిన పద్ధతి కూడా వాడితే
తాజా ఆయుర్వేదం మెడిసిన్స్ అంతమ్మా ముఖ్యంగా వాళ్ళ మనం ఆహార ద్రవ్యాలని ఫ్రెష్ గా తయారు చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయమ్మా. మనం ఒకేసారి తయారు చేసి పెట్టుకుని ఔషధంగా వాడుకుంటే క్రమక్రమంగా రిజల్ట్స్ తగ్గిపోతాయి, ఔషధ గుణాలు తగ్గిపోతాయి. సో నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకుని అవి అయిపోయిన తర్వాత మళ్ళా తయారు చేసుకుంటుంటే సరిపోతుందమ్మా. సో చాలా చక్కగా పనిచేస్తుందమ్మా ఈ యొక్క ఇది. తర్వాత మరీ ఒక సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా కావాలంటే పైపూత మందు కూడా నేను ఒక మెడిసిన్ చెప్తానమ్మా. ఈ పైపూత మెడిసిన్ ఏంటంటే నిర్గుండి తైలం అని చెప్పేసి దొరుకుతుంది మార్కెట్ లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో. నిర్గుండి తైలం, నిర్గుండి మన ప్రేక్షకులందరూ బాగా నిదానంగా చెప్తే బాగా రాసుకుంటారమ్మా. నిర్గుండి తైలం అంటే వాయులాకుతో చేస్తారమ్మా. వాయులాకు ఎగ్జాక్ట్లీ వాయులాకు అని చెప్పేసి కొంచెం చదువుకున్న వాళ్ళు అంటారమ్మా. వాయులాకు అని చెప్పేసి పల్లెలో గ్రామ ప్రాంతాల్లో చెప్తారు. అంటే వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి అది వాయులాకు అంటారు. వావిలాకు నిర్గుండి అని సంస్కృతంలో ఆ తైలం దొరుకుతుంది, దాన్ని తయారు చేసింది అది. తర్వాత కర్పూరాది తైలం, నిర్గుండి తైలం కర్పూరాది తైలం రెండు ఈక్వల్ కలుపుకోనమా. ఆ నొప్పులున్న చోట అప్లై చేసుకోవడం వల్ల కొంచెం స్పీడ్ గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది మాత్రం రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఇంకా మనకు పైపూత మందు అవసరం లేకుండానే ఈ యొక్క సమస్య కూడా, మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది. మళ్ళా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టకుండా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి కడుపులోకి వాడేటువంటి ఔషధం పనిచేస్తుంది. నిజంగా అండి ఆయుర్వేదంని చాలా అంటే ఏముందిలే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి దానివల్ల బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత అబ్బా మళ్ళీ వద్దు మనం ఆయుర్వేదంలో తీసుకుందాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలియక కొంతమంది, చెప్పేవాళ్ళు లేక కొంతమంది. నిజంగా ఇంత చిన్న చిన్న రెమెడీస్తో తగ్గిపోతాయంటే అందరూ పాటిస్తారు. కాకపోతే ఇక్కడికి వెళ్ళాలి, షాప్ దగ్గరికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, ఈ ధోరణిలో చాలా మంది ఉంటారు. నిజంగా మీరు చెప్పినవన్నీ పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా హ్యాపీగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.